ఇన్ని కామెంట్స్ ఈ విధంగా ఉంటే చంద్రబాబుపై మరోసారి కేసినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. అందుకోసం పవన్ ను కూడా బాబు మోసం చేస్తారన్నారు కేసినేని నాని. బాబు నన్ను అవమానిస్తే జగన్ అక్కున చేర్చుకుని సీట్ ఇచ్చారన్నారు. టీడీపీకి 54 సీట్లే వస్తాయని సర్వేలు చెప్తున్నాయన్నారు కేసినేని నాని. విజయవాడను శ్మశానం చేయాలని చంద్రబాబు చూశారు. బెజవాడలో ఎయిర్పోర్ట్ కూడా లేకుండా బాబు కుట్ర చేశారు. విజయవాడను మరో ఓల్డ్ సిటీ చేయాలన్నదే బాబు ఆలోచన. 30 ఏళ్లైనా అమరావతి పూర్తి కాదని బాబుకు అప్పుడే చెప్పా. కానీ రైతుల భూములను తీసుకుని వాళ్లను మోసం చేశారన్నారు కేసినేని నాని. పొరపాటున టీడీపీ గెలిస్తే మళ్లీ గందరగోళమే, ప్రజలు ఆలోచించాలన్నారాయన. భూమాఫియాకు కొమ్ము కాసి తండ్రి కొడుకులిద్దరూ రైతులను మోసం చేశారని, పాత అమరావతిని కలుపుకొని కాజా నుంచి రాజధానిగా చేసుంటే బ్రహ్మాండమైన నగరమయ్యేదని చెప్పారు నాని. మా ఇద్దరు కాంబినేషన్లో రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు చేతులు వస్తాయి. ఎవరు ఊహించినంత మార్పు చేతులు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాయం తెచ్చే సమర్థత అవినాష్కి ఉంది. అట్లాగే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సాయం తెచ్చే సమర్థత నాకు ఉంది. నేను చూశాను ఆ మధ్యకాలంలో మహానాడు రోడ్డు చుట్టుపక్కల తిరుగుతాయి, అన్ని రోడ్లు వేస్తారు పేమెంట్లు సహా. అభివృద్ధి జరుగుతున్న ఎంత డబ్బులు అక్కడ వచ్చాయంటే అవినాష్ తీసుకొచ్చాడు. ఎవరినంటే అవినాష్ తీసుకొచ్చాడు. ఎవరన్నా అవినాష్ తీసుకొచ్చాడు. సరే రోజు మా రాము వచ్చి మన అప్రోచ్ రోడ్ బాగాలేదు, మహానాడు రోడ్ మన ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అంటే అవినాష్ దగ్గరికి వెళ్ళారా, నన్ను ఎందుకు అంటే అవినాష్ చేయించాడు రోడ్డు. అట్లాగే సమర్థత లేకపోతే మంచితనం ఉండి ఒక్కొక్కలేదు. రేపు రాబోయే రోజుల్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మేమిద్దరం ఒక రక్షణ అందరూ అర్థం చేసుకోవాలి. మాకు నిగాఢ అర్థాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి. నన్ను ఎట్టగా ఆటోమేటిక్ గెలిపిస్తా, దాంట్లో డౌట్ లేదు. అవినాష్ని మటుకి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ వాల్ అనమాట. మేము డబల్ రిటైనింగ్ వాల్. మీ అందరు